క్రిప్టో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సార్ మాకు ఫ్యాంటమ్ వాలెట్ ఉంది. సోలానా టోకెన్స్ ఎలా పర్చేజ్ చేయాలని అడుగుతున్నారండి. ఇక్కడ ఫ్యాంటమ్ వాలెట్ ఉంది కదండి, అది క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేసినప్పుడు బయోమెట్రిక్స్ ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీకు స్వాప్ అనే ఆప్షన్ ఉంటుంది కదండి, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డిఫాల్ట్గా సొలానా అయితే ఉండాలండి, ఎందుకంటే ఇది ట్రాన్సాక్షన్ ఫీజు సొలానాతో ఉంటుంది. ఇది మీరు చూసారా, 2.5% స్లిప్పేజ్ అని పెట్టుకున్నాము. యాక్చువల్గా ఇది కొత్త టోకెన్స్కి మీకు ఎమ్మటే దొరకాలంటే మార్కెట్ నుంచి లాంచ్ అయిన తర్వాత ఇది 10 to 15 పెట్టుకుంటే ఏమైందంటే మీకు ఈజీగా దొరికిద్ది. లేదంటే ట్రై చేయండి, ఒకవేళ 2.5%తో మీకు వర్కౌట్ కాకపోతే 5%, 7%. ఇక్కడ నేను సొలానా అనేది అప్ సైడ్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక కాంట్రాక్ట్ అడ్రస్ ఉంది కదండి, నేను ఇప్పుడు మనకి డాజీ త్రిబులేట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది డాజీ త్రిబులేట్ కాంట్రాక్ట్ అడ్రస్. ఇది క్లిక్ చేసి సెర్చ్ చేయంలోనే డాజీ త్రిబులేట్ వచ్చిందండి. ఈ విధంగా మనం డాజీ త్రిబులేట్ సెలెక్ట్ చేసుకొని 0.01కి ఎంత డాజీ త్రిబులేట్ వచ్చిందో చూసుకొని అక్కడ స్వాప్ అని క్లిక్ చేయంలోనే స్వాపింగ్ ద టోకెన్స్ అని వచ్చిందండి. సింపుల్. ఇది స్వాప్ అయిన తర్వాత ఈ టోకెన్స్ వచ్చేసి మనకి హోమ్ పేజ్కి వెళ్తే ఇక్కడ మనకి డాజీ త్రిబులేట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అలానే మీరు వాల్క్నో సోలానా తీసుకున్న మళ్ళీ కాంట్రాక్ట్ అడ్రస్ సపరేట్గా ఏమి యాడ్ చేసుకోగల, ఆటోమేటిక్గా మీ వాలెట్లో కనపడిద్ది. ఇది న్యూ టోకెన్స్ కాబట్టి ఒక్కోసారి ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటేనే ప్రైస్ అనేది రిఫ్లెక్ట్ అయ్యిద్ది. ప్రైస్ రిఫ్లెక్ట్ అవ్వకపోయినా కంగారు పడగాకండి. సో ఈ విధంగా సోలానా టోకెన్స్ ఓపెన్ మార్కెట్ నుంచి బై చేసుకోవచ్చు. స్వాప్ అనే ఆప్షన్ ఈజీ. స్వాప్ అనే ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ డాజీ త్రిబులేట్ బదులు ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ పేస్ట్ చేసుకొని ఏదైతే మనం షేర్ చేస్తామో ఆ కాంట్రాక్ట్ అడ్రస్ పేస్ట్ చేసుకొని కొంచెం స్పీడ్గా కొనుక్కుంటే మీకు ఎక్కువ టోకెన్స్ వస్తాయి. ఓపెనింగ్లో ఎక్కువ టోకెన్లు వస్తాయి. ఇంకా ఎక్కువ మంది కొనే కొద్దీ టోకెన్ వాల్యూస్ దాని డిమాండ్ అండ్ సప్లైని బట్టి పెరుగుతూ ఉంటుంది అనమాట. సో గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ.